అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఈ ఉదయ వేళ మనందరి కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్కును చూద్దాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈ ఉదయ వేళ మనకు స్వస్థత అనేది ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ స్వస్థత పొందవలసి ఉన్నది. అదేమిటండి? నాకు ఏ రోగము, బలహీనత, వ్యాధి అనేవి లేవి గదు అంటారా? అయితే స్వస్థత అనేది శరీరానికి కాదు, ఆత్మకు అవసరమై ఉన్నది. శరీర స్వస్థత నీ జీవితానికి ఎంత ప్రయోజనమో అంతకంటే మరి ఎక్కువ ఆత్మీయ స్వస్థత అవసరమై ఉన్నది. ఆత్మ స్వస్థత అనేది ఒక వ్యక్తి జీవితములో జరగకుంటే ఆ వ్యక్తి నూతన సియోనులో చేర్చబడలేడు. గనుక శరీర స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత ఎంతో అవసరమై ఉన్నది అన్న సంగతి గమనించి ఆత్మీయ స్వస్థత కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడైన యేసయ్య, నీకు స్తోత్రాలు. శరీర స్వస్థత కొరకై